మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే కనుక 2 2 2 2 ఇది ఏ మ్యాట్రిక్స్ ఏ, నెక్స్ట్ 2 2 2 2 ఇది మ్యాట్రిక్స్ బి. 2/2 ఈ మ్యాట్రిక్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలం సైజు సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రో సైజు ఈక్వల్ అవ్వాలి, అంటే n = p అవ్వాలి. ఇది కండిషన్. n = p అవ్వాలి. ఎడిషన్లో లాగా అది ఇందులో ఉండే ఎలిమెంట్ దాని ఎలిమెంట్ని ఒకసారి మల్టిప్లికేషన్ చేయడం అనేది కుదరదు. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రో ఇక్కడ ఉండే కాలంతో మల్టిప్లై అవుతుంది. అంటే ఎలాగంటే 2 × 2 + 2 × 2. అదేవిధంగా మళ్ళీ ఇవి రెండే ఈ కాలమ్స్ తోటి అనమాట. సో 2 × 2 + 2 × 2 ఇక్కడికి అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇది తీసుకోండి, ఈ రెండింటితో మల్టిప్లై చేయాలి. 2 × 2 + 2 × 2 2 × 2 + 2 × 2 ఆ వచ్చే రిజల్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? దీనికి ఏంటంటే నెస్టెడ్ లూప్స్ 3 తీసుకోవాలి. ప్రోగ్రామ్ చూద్దాం. ఇంపోర్ట్ java.io.star java.util.star class matrix multiplication. Public static void main string args. తర్వాత ఇప్పుడు సేమ్ నిన్న ఇందాకట్లాగే డిఫైన్ చేసుకుంటాం. ఇంట్ బి సి తర్వాత ఇంట్ ఐ జే, ఇక్కడ కొత్తది యాడ్ అవుతుంది కే, మళ్ళీ నెక్స్ట్ ఇంట్ ఎంఎన్ పి క్యూ. సో ఇందాక మ్యాట్రిక్స్ ఎడిషన్లో లాగే ఇందులో కూడా ఏ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్స్ బి మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్స్ ఇన్పుట్ తీసుకోవాలి. స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. స్కానర్ s = న్యూ స్కానర్ ఆఫ్ system.in. నౌ enter row column size of a m = sc.nextInt n = nextInt. అదేవిధంగా బి మ్యాట్రిక్స్ యొక్క రో సైజుని కాలం సైజుని ఇన్పుట్ తీసుకోండి. ఏ మ్యాట్రిక్స్ యొక్క రో సైజు ఎంఎన్ ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు బి మ్యాట్రిక్స్ system.out.println ఎంటర్ కాలం సైజ్ ఆఫ్ బి. p = sc.nextInt, q = sc.nextInt. pq ఇన్పుట్ వచ్చాయి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఏమని, ఇక్కడుండే n ఇక్కడుండే p సమానమా కాదా. ఒకవేళ నాట్ ఈక్వల్ టు అయితే ఏమని ప్రింట్ అయ్యాలి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్. ఇఫ్ n not equals to q, system dot
అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్, క్లోజ్ చేసేయండి. ఎల్స్, ఓకే, ఎల్స్ ఎక్కడి నుంచి మనం మిగతాది కంటిన్యూ అవుతాం. చెప్పేస్తున్నాను. దీని కంటిన్యూషను a ఈజ్ ఈక్వల్ టు ఇంట్ న్యూ ఇంట్ ఆఫ్ m n, ఓకే. తర్వాత b ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ pq. సో ఇక్కడ సైజెస్ డిఫైన్ చేసుకున్నాం. ఎన్ని ఎలిమెంట్స్ కావాలో మెమరీ లొకేషన్స్ డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలిమెంట్స్ ఇన్పుట్ తీసుకోవాలి. ఫస్ట్ ఎవరిది? ఏ యొక్క మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఇన్పుట్ తీసుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ for I equals to 0, I less than m, I plus plus. For j equal to 0, j less than n, j plus plus. A of ij equals to sc dot next int. j లూప్ క్లోజు, ఐ లూప్ క్లోజు. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఇన్పుట్ తీసుకున్నాం. నౌ బి మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఇన్పుట్ తీసుకోవాలి. B, for I equals to 0, B of ij equal to నెక్స్ట్ ఇంట్ జే లూపు, ఐ లూపు. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ రెడీగా ఉంది, బి మ్యాట్రిక్స్ రెడీగా ఉంది. మల్టిప్లికేషన్ చేయాలి, చాలా జాగ్రత్తగా చూడండి. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎం, ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు 0 అని డిఫైన్ చేసుకోవాలి. సి ఆఫ్ ఐజే ఈక్వల్స్ టు 0 అని డిఫైన్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఎలా జరుగుతుందంటే 0 ప్లస్ 2 ఇంటూ 2 తర్వాత ప్లస్ 2 ఇంటూ 2 అని యాడ్ అవుతుంది అనమాట. ఇనీషియల్గా 0 వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ జే లూప్ తర్వాత, సారీ ఇక్కడ కాదు, జే లూప్ కూడా తీసుకోండి. ఫర్ జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ క్యూ, జే ప్లస్ ప్లస్ ఇక్కడ డిఫైన్ చేసుకోండి. సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు 0. నో ఇప్పుడు కే లూప్ తీసుకోవాలి. ఫర్ కే ఈక్వల్ టు 0, కే లెస్ దాన్ ఎం అయిపోయింది, పి అయిపోయింది, అదే ఎం అయిపోయింది, క్యూ అయిపోయింది, ఇంకా పి ఎన్ మిగిలేదు. ఎన్లో పిలో ఏదైనా తీసుకోవచ్చు, ఎన్ ఈక్వల్ టు పి కదా. కాబట్టి కే లెస్ దాన్ పి, కే ప్లస్ ప్లస్. చూడండి
సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు సి ఆఫ్ ఐజే ప్లస్ చూడండి ఏ ఆఫ్ ఐకే ప్లస్ స్టార్ ఏ ఆఫ్ ఐకే స్టార్ బి ఆఫ్ కేజే. ఇదనమాట ఫార్ములా. మెయిన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కీలకమైనటువంటి స్టెప్స్ ఇవే. ఇక్కడ ఎం తీసుకోండి, ఇది క్యూ తీసుకోండి, ఎంక్యూ అయిపోయింది. ఇంక మిగిలిందల్లా ఎన్పి. ఎన్ అయినా పర్లేదు, పి అయినా పర్లేదు, రెండు ఈక్వల్ కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ మిగిలింది పి తీసుకుంటాం. ఈ ముందు సి ఆఫ్ ఐజేని జీరోకి అసైన్ చేయాలన్నమాట, ఇనీషియలైజ్ చేయాలి ఎడిషన్ చేయడం ముందు. సో కే ఈక్వల్ టు జీరో, కే లెస్ దాన్ పి, కే ప్లస్ ప్లస్. ఏంటంటే చూడండి ఒకసారి, ఇది కే లూప్, కే ఈక్వల్ టు జీరో, కే ఈక్వల్ టు 1. ఇదంతా కూడా జే ఈక్వల్ టు జీరో, మళ్ళీ కే ఈక్వల్ టు జీరో, కే ఈక్వల్ టు 1. ఇదంతా కూడా జే ఈక్వల్ టు 1. ఇదంతా కలిపి ఐ ఈక్వల్స్ టు 0 అయింది. అబ్జర్వ్ చేస్తారు లేదా? మళ్ళీ ఇదేమో కే ఈక్వల్ టు 0, ఇదేమో కే ఈక్వల్ టు 1. ఈ రెండు కలిపి జే లూప్ అనమాట. మళ్ళీ ఇది కే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1. ఇదేమో జే ఈక్వల్ టు 1. ఇదేంటి? ఐ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఐజేకేలు అర్థమయ్యే లేదా? కే మల్టిప్లికేషన్ చేస్తుంది, జే లూప్ ఏమో రెండింటిని యాడ్ చేస్తుంది, ఐ లూప్ ఏమో ఒక రో పూర్తి చేసుకుని నెక్స్ట్ రోకి వెళ్తుంది అనమాట. ఇది ఐజేకే లూప్ యొక్క పర్పస్. అది ఓకే. ఇక్కడికి కే లూప్ అయింది, జే లూప్ అయింది, ఇదైంది. నా రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println resultant matrix for I equal to 0, I less than m, I plus plus. For j equal to 0, j less than q, j plus plus. System dot out dot ఏమని రాయాలి? ప్రింట్ అంతే. సి ఆఫ్ ఐజే ప్లస్ హారిజంటల్ ట్యాబ్. ఇక్కడికి జే లూప్ పూర్తయింది, ప్రింట్ఎల్ అని రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్లాష్ ఎల్ఎన్. ఐ లూప్ పూర్తయింది. ఇంకా మనకు మిగిలిన ఏమున్నాయి? ఎల్స్, మెయిన్, క్లాస్ 3 ఉంటాయి ఇంకా. అంటే 1, 2, 3. ఇక్కడికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పూర్తవుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎడిషన్ చేస్తే మ్యాట్రిక్స్ అర్థమైపోతుంది. ప్రాబ్లం మీరు మారేదల్లా చిన్న మొక్క. ఇంకా ఈ పార్ట్ ఒకటే మల్టిప్లికేషన్కి ఎడిషన్కి మారుతుంది. కే అనే వేరియబుల్ ఒకటి కొత్తగా డిక్లేర్ చేసుకోవాలి. ఈ రెండింటికి తేడా.